ఈ అభివృద్ధితో పాటు అభివృద్ధి అంతా మీరు చూసుకుంటుంటే మీ భర్త మహేందర్ రెడ్డి గారు భూములను కబ్జాలు పెట్టడం, తర్వాత గుట్టలను కొలగొట్టడం, 100 ఎకరాలు, కోట్ల సంపాదన, ఫామ్ హౌజులు, ఈ ప్రయత్నం మీద మహేందర్ రెడ్డి గారు ఉండేవారని. మీకు ఇన్ఫర్మేషన్ రాంగ్ వచ్చింది. ఈ పని ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాయని చేసిండు. మీరు చెప్తున్న పనులన్నీ కూడా అంటే మీ మీద నేను చెప్తున్నా కదా, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు చేశారు. నా గురించి నేను చెప్పుకోవాలంటే, నా భర్త గురించి నేను చెప్పుకోవాలంటే, నీతికి నిజాయితీకి మారు పేరు గోంగిడి సునీత అండ్ మహేందర్ రెడ్డి. ఇంత గట్టిగా చెప్తున్నా, నా వాయిస్ ఇంత గట్టిగా రేజ్ చేసి చెప్తున్నా. అదే చెప్తున్నా, మీ మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియాలి కదా, మీ మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియాలి. ప్రజలు మళ్ళీ ఏమైనా చెప్తే మళ్ళీ నాకు చెప్పండి. ఎందుకంటే మా ఆయన రియల్ ఎస్టేట్ చేసిన విషయం వాస్తవం, ఆ బిజినెస్ చేసిన విషయం వాస్తవం. బాజాబ్తా మీరు అమ్మితే నేను కొనుక్కుంటా. మీ దగ్గర నేను కొనుక్కునేటప్పుడు కూడా పూర్తి లింక్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకొని, తహసీల్ ఆఫీస్ ద్వారా సర్టిఫై చేసుకొని, దీంట్లో ఎటువంటి సీలింగ్ భూములు కానీ లేకపోతే అసైన్డ్ భూములు కానీ ఎలాంటి అవినీతి లేదని తెలిసినప్పుడే నేను మీ దగ్గర భూమి కొనుక్కుంటాను, ఇంకొకరికి అమ్ముకుంటాను. కొనుక్కొని అమ్ముకుంటాను, అగ్రిమెంట్లు కాదు, కొనుక్కొని అమ్ముకుంటాను. సో పూర్తిగా ఇది ఎట్లా ఉంటుందంటే, ఒక రీటైల్ దుకాణం అంటే ఒక ఏమంటారు, ఒక షాప్ అతను గ్రాసరీస్ హోల్సేల్ నుంచి తెచ్చుకొని రీటైల్ అమ్ముతారు చూసినారు, ఆ పద్ధతిని మేము వ్యాపారం చేసినాం తప్ప ఎక్కడ కూడా అవినీతికి తావు లేదు. మీ ఇక్కడ వరకు అంటే నా రాజకీయ ప్రస్థానంలో ఒక్క మరక కూడా నాకు లేదు, ఒక మచ్చ కూడా నాకు లేదు. నేను ఎప్పుడు కూడా, ఈరోజు నమ్ముతారో నమ్మరో, ఈరోజు కూడా నేను చాలామంది నా గురించి అనుకుంటుంటారంట. నేను ఓడిపోయిన తర్వాత నా ఇంటికి వచ్చి వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ, మీకేందాక 400 కోట్లు 500 కోట్లు సంపాదించుకున్నారట అంటే, తమ్మి నేను 400 కోట్లు 500 కోట్లు సంపాదించుకుంటే కిరాయింట్లో ఎందుకుంటున్నా? కిరాయింట్లో ఉంటున్నారా? అవునండి, కిరాయింట్లో ఉంటున్నాను. నిజమేనా? అబద్ధం ఏంది చెప్పాలి మీకు నేను? మీరేమన్నా నాకు సొంత ఇల్లు ఇస్తారా? 10 ఏళ్ళు రాజకీయంలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి కిరాయి. మా ఆయన వ్యవసాయం చేస్తారు, మా ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. ఆ వచ్చిన ఆదాయంతో నేను పార్టీ ఖర్చులు ఎలా తీసుకున్నాను, నా డైలీ ఎక్స్పెన్సెస్ ఎలా తీసుకున్నాను. సో సొంత ఇల్లు కొన్నాను కానీ దాని మీద అప్పు కూడా ఉంది. నాకు సొంత ఇల్లు ఉంది, దాని మీద అప్పు కూడా ఉంది. దాన్ని రెనోవేట్ చేయాలి, రెనోవేట్ చేస్తే తప్ప నా ఇంట్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. పాత ఇల్లు, చాలా పాత ఇల్లు. ఇంకొంతమంది ఏమంటారంటే, బీర్లయ్య గారు, నాకు యారుగుట్టలో ఇల్లు ఉందండి. యారుగుట్టలో 2013లోనే నేను ఇల్లు కొనుక్కున్నా, కట్టిన ఇల్లునే కొనుక్కున్నా. 2013లో కొనుక్కున్నా, నా నివాసం అక్కడే. ఈ మధ్యన హైదరాబాద్లో ఉంటున్నా కాబట్టి ఇక్కడ కిరాయి ఇంట్లో ఉంటున్నా. బీర్లయ్య గారు, మహేందర్ రెడ్డి గారు ఇద్దరు దోస్తులే. స్పెక్ట్రా ఒక వెంచర్లో వీళ్ళంతా భాగస్వాములే ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎవరు గెలిచినా కూడా వీళ్ళకు లోపల ఒప్పందాలు ఉంటాయి. వీళ్ళ ఏమంటారు, అన్యాయం గురించి వీళ్ళు మాట్లాడరు, వీళ్ళ అన్యాయం గురించి వీరు ప్రశ్నించరు అని మాట్లాడుతున్నారు. మాకు ఎవరి తప్పుల గురించి మాట్లాడాల్సిన పని లేదు. మేము తప్పు చేయలేదనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నాం, బల్లగుద్ది చెప్తాను. ఇంకెవరితోనైనా ఈ మాట అడగండి. మీకు ఎక్కడన్నా మా వైపు తప్పులు కనిపిస్తే చెప్పొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీ బాధ్యత అది, మీడియా పరంగా మీ బాధ్యత. తప్పు చేస్తే తప్పని చెప్పాలి, ఒప్పు చేస్తే ఒప్పని చెప్పాలి. రెండోది, స్పెక్ట్రా గురించి తీశారు కదా. స్పెక్ట్రా అనేది ఒక వ్యాపార సంస్థ. అక్కడ భూములు కొనుక్కొని వెంచర్లు చేసి వాళ్ళు ప్లాట్లుగా చేసి అమ్ముతూ ఉంటారు, ఒక వ్యాపార సంస్థ. ఆ వ్యాపార సంస్థకు నేను భూమి కొనుగోలు చేసి ఆ సంస్థకు అమ్మాను, మీరు భూమి కొనుగోలు చేసి ఆ సంస్థకు అమ్ముతున్నారు. సో అందులో భాగంగా మీరు నేను దోస్తులం అంటే కాదు కదా. సో ఆ కంపెనీకి మీరు కూడా ఎక్కడ కూడా భాగస్వామ్యం లేదు, ఎక్కడ కూడా భాగస్వామ్యం లేదు. మీ బిజినెస్ మీదే, నా బిజినెస్ నాది. నేను భూమి కొనుక్కుంటున్నాను, ఆయనకు నచ్చితే ఆయనకు అమ్ముతున్నాను. మీరు భూమి కొనుక్కుంటున్నారు, మీకు నచ్చితే మీరు ఆయనకు అమ్ముతున్నారు. వీళ్ళే భూములు కొనుక్కున్నాడా లేకుంటే దోసుకున్నాడా నాకు తెలియదు, ఆయన కూడా సంస్థకు అప్పచెప్పాడు. సో అట్లా ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకున్నారు తప్ప ఇందులో వీళ్ళకు లేకపోతే ఇక్కడున్న దొరబాబు గారికి, గొంగిడి సునీతకి వ్యాపారంలో ఎటువంటి షేర్ లేదు, ఎటువంటి షేర్ లేదు. స్పెక్ట్రాకు నేను కస్టమర్నో లేకపోతే సెల్లర్నో.